యేసుకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు, మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం, పెండ్లి పండుగకు సుస్వాగతం. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు, ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. పుష్పములన్నీ విరబూసినవి, పుష్పములన్నీ విరబూసినవి. శుభమంగళం నీకు శుభమంగళం, శుభమంగళం నీకు శుభమంగళం. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు, మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు, మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం, పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం, వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం.
కొన్ని కారణాలు అనివార్య కారణాలు జరిగే దాని అవసరం బయటకు మళ్ళీ నూతన వధువులకు మీ దయాక్రీతాలు చేసేమని కేవలం తప్పుడు వాళ్ళని స్వీకరిస్తున్నామున బహువేల మనతో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు దేవుడు పెట్టాడు. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు గాఢతల కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఉన్నదాన్ని వాళ్ళు ఏక శరీరమైందు. ఈ దేవుని వాక్యము మన వీటిలో దేవుడు ఇప్పుడు ఆ సాగు చెప్పడానికి కూడా దొరికిపోయారు. విశ్లేషణ కానీ ఒక రెండు ఒక్కడే ఉన్నాడు. బోర్ కొడుకుంటాము ఆదాము. సరే అందులో ఒక్కరిగా ఉన్నాడు, బాగోలేదని జంతువులు పంపించాడు. జంతువులు పంపిస్తే వాటితో కూడా ఆయనకి బోర్ వల్ల ఏదో తోచి పేరు పెట్టేశాడు. కుక్క అన్నాడు, నక్క అన్నాడు, కోట అన్నాడు, పంద అన్నాడు. ఏ పేరు నాకు నోట్లు ఇస్తే ఆ పేరు పెట్టి పడేశాడు. అన్ని జంతువులకి పేరు పెట్టాడు కూడా ఆదాముకి ఏమీ కోల్పోవాలి. దేవుడు చూశాడు బాగోలేదు అని నిద్రపోతుంటే ఒక ఎముక తీసి సాటి అయిన సహాయం దయచేసాడు. జంతువులు చూసినప్పుడేమో కుక్క, నక్క, పంది అని పేరు పెట్టి ఆడాము చూడగానే కవిత వచ్చేసింది. ఎవరిలో నుంచి జయ కవిత, నా మాంసంలో మాంసము, నా ఎముకలలో ఎముక, ఇది నరుల నుండి తీయబడి దాంట్లో ఇది నాడి చక్కగా పద్యంలో తన భార్యకు మంచి పేరు పెట్టుకున్నాడు. ఇద్దరు పెట్టుకోవాల్సింది. దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయం అంటే మగాయిని తయారు చేయొచ్చుగా. ఏమండి, ఆడమని ఎందుకు తయారు చేయాలి? మగాయిని తయారు చేయొచ్చు కదా. మగాయిని తయారు చేసి సాటి అయిన సహాయం అని అనవచ్చు కదా. అలా స్త్రీనే తయారు చేశాడు. ఎందుకంటే పురుషుడు ఒంటరిగా చేసుకోలేని పనులు స్త్రీ చేయగలరు, స్త్రీ చేయలేని పనులు పురుషుడు చేయగలరు. వీళ్ళిద్దరూ కలిసి చేయగలిగిన పనులు అనేకం ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిస్తేనే కుటుంబం ముందుకు వెళుతుంది. లేకపోతే ఇద్దరు పురుషుల వల్ల కుటుంబం ముందుకు నడవదు, ఇద్దరు స్త్రీల వల్ల కుటుంబం ముందుకు నడవదు. పురుషుడు స్త్రీ ఇద్దరు ఉంటే కుటుంబము ముందుకు నడుస్తుంది. ఈ మహిమాకాల సమయంలో నేను గొప్ప అని పురుషుడుగా నువ్వు అనుకోకూడదు, నేను గొప్ప అని స్త్రీగా నువ్వు అనుకోకూడదు. ఇద్దరు ఏమన్నానంటే నీవు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నీవు లేదు. మీకు మనకి పాత నిన్ను నన్ను వేరు చేయకూడదు. దీన్ని పౌలు ఒక్క మాటలో మాట్లాడతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, ప్రార్థన చేసుకునేటప్పుడు తప్ప మీ ఇద్దరు ఎప్పుడు కూడా వేరుగా ఉండకూడదు అన్నది వాక్యం. సో మీరిద్దరు 2 నిమిషాలు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఏదైతే అంటే మీరిద్దరు
మీరు మనవాళ్ళు. రెండోది మీరు ఎప్పుడు దూరంగా ఉండకూడదు. మనసు మాత్రం ఒక దగ్గరే ఉండాలి. ఈ మనసు అదేంటే తిరుపతిల స్వామి గారి యొక్క కుమార్తె సౌజన్యకు వివాహము నిశ్చయిస్తారని ప్రకటన సరిగా నమ్మకం వేస్తున్నారు. ఇలా వచ్చిన వాళ్ళ ఎవరికైనా వాళ్ళిద్దరికి పెళ్లి లేదు అని వాళ్ళు ఉన్నారండి. ఏదైనా కమ్మలు అన్నం పెట్టారు, నేను ఇంటికి వస్తాను కానీ చేయాలంటే మీ గుడి హాస్పాలు చూపించి మీ ఆమోదాలు తెలియపరిస్తే అందరూ ఇద్దరా? ఓకే, మీ ఆమోదాలు తెలియపరిచాక మీరు ఈ ఆమోదాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏమైనా బలవంతంగా ఏమి చేస్తున్నామంటే మీరు కనుక మీ ఇద్దరులో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే తెలియపరచాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. మనోహర్ గారు సౌజన్య గారిని వివాహం చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? సౌజన్య గారు మనోహర్ గారిని వివాహం చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? భారీగా వేసుకొని మేము ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధులను ఆరోగ్యములను ఆమె కాపాడి ఇతరుల ఇద్దరు వరకు కావాలంటే ఏమకే భర్తలై ఉంటావా? మా సౌజన్య గారు దేవుని నిర్ణయం చెప్తున్న పరిశుద్ధులు కూడి ఈ పురుషుని అనగా మనోహర్ గారిని భర్తగా చేసుకొని లోబడి ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధులను ఆరోగ్యములను ఆయన కాపాడి ఇతరుల ఇద్దరు బ్రతుకాలంటే ఈయనకే భార్యపై ఉంటారా? ఓకే అండి. తల్లిదండ్రుల యొక్క ఆమోదాన్ని కూడా తెలుసుకున్నా. విజయరాజు గారు పెళ్లి కుమార్తె తరపు నుంచి పెళ్లి కుమార్తె తరపు నుంచి స్వామి గారు ఉన్నట్లయితే దయచేసి వేదిక కావాల్సిందిగా మనం తెలుసుకుంటున్నాం. ఇదే సార్ విజయరాజు గారు మీ కుమారుడు మనోహర్ గారు స్వామి గారి కుమార్తె సౌజన్యకు ఇచ్చి మరి ఆయనకి భారీగా మీ ఇంటి కోడగా చేసుకోవడానికి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? మనస్ఫూర్తిగా స్వామి గారు మీ కుమార్తె సౌజన్య గారిని విజయరాజు గారి కుమారుడు మనోహర్కి ఇచ్చి వారిని మీకు అల్లుడుగా ఆమెకు భర్తగా చేసుకోవడానికి మీ కుడి హస్తాలు మీ అమ్మాయి కుడి హస్తాలు బాబా అయిపోతుంది. ఇంకా ముందు రావాలి.